ఏమైంది? ఇందాక నుంచి చూస్తున్నాను, అంత డీప్గా ఆలోచించేస్తున్నావు. ఏమీ లేదండి, ఈరోజు ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏమి చేయాలో ఆలోచించడం ఏంటే? అవునండి, ముందుగా ఏం చేయాలో ఆలోచించి ఆ తర్వాతే చెయ్యాలి కదండి. ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు. ఏమీ లేదండి, ఈరోజు జీ తెలుగులో, మా టీవీలో, ఈటీవీలో కొత్త సినిమాలు అయితే వస్తున్నాయండి. ఏది చూడాలో తెలియడం లేదు, అందుకే ఆలోచిస్తున్నాను. ఏంటి, ఏది చూడాలో నీకు తెలియడం లేదా? అది ఆలోచిస్తున్నావా? నాకేనా ప్రపంచంలో అందరికీ ఇలాంటి తింగర పిల్లలే ఉంటారా? చివండి ఆత్మ, అలా పొగిడేకండి నన్ను. ఏంటి, నేను అన్నది నీకు పొగిడినట్టుందా? అవునండి బాబోయ్. సరేలే, కానీ ఈరోజు ఏం చేసావే? పని మనిషి రంగమ్మ ఏదో టిఫిన్ చేస్తానన్నదండి. అదే ఏం చేస్తుందో గమ్మున తినేసి ఆ తర్వాత సినిమా చూద్దామని ఆలోచిస్తున్నాను. అమ్మ పర్లేదమ్మా, ఈ రోజు నువ్వు టిఫిన్ చేయలేదు కదా, చాలా సంతోషమే బాబు. ఏంటి, నన్ను అలా అంటారా? చెప్తాను ఉండండి, రంగంతో ఉప్మా చేయమని చెప్తాను. ఉప్మానా? వద్దే బాబు, దీని బదులు తినడం మానేస్తేనే బెటరు. మరి మీరు ఇలాగ అంటా ఉంటారని మీకు నచ్చిన టిఫిన్లన్నీ చేసి పెడతాం. ఏ రోజైనా నాకు చేసి పెట్టేవేటే, ఈ రోజు ఏదో కొత్తగా చెప్తున్నావు చేసి పెడతాము అని. మరి నేను చేసి పెడితే మీరు తింటామని. బ్రష్ చేసావమ్మా? దా వచ్చి కూర్చో, రంగమ్మ టిఫిన్ తెస్తుంది, తిందిగాని సరేనా? ఏం టిఫిన్ అమ్మా? మీ అమ్మ మనల్ని ఏడిపించడానికి చేపిస్తుందే ఉప్మా, ఆ టిఫిన్ అంట ఈరోజు. అమ్మ నాకు ఉప్మా వద్దమ్మా, మ్యాగీ చేయమనమ్మా. ఏంటి, మ్యాగీ కావాలా నీకు? ఉప్మా చేస్తే అదంతా వేస్ట్ అయిపోతుంది కదా. ఆ ఉప్మా నువ్వు పొద్దున్న సాయంత్రం మధ్యాహ్నం తిందిగానిలే, మా ఇద్దరికి మ్యాగీ చేయమను. ఏంటి, 3 పూట్ల ఉప్మా నేను తింటే మీరు మ్యాగీ తిందామనుకుంటున్నారా? అదేమీ కుదరదు, నాకు నచ్చింది నేను చేసుకుని తింటాను, మీ ఇద్దరికి ఉప్మానే పెట్టమంటాను. ఒరే చిన్ని, మన ఇద్దరం కలిపి మీ అమ్మతో ఎగలేం కానీ నడవే, మన ఇద్దరం బయటికి వెళ్ళొద్దాం. ఏంటి, మీ ఇద్దరు బయటికి వెళ్తారా? బయటికి వెళ్ళి మీకు నచ్చిన అడ్డమైన గడ్డలన్నీ తినేసి వస్తారా? నాకు అర్థమైంది మీ ఇద్దరు బయటికి ఎందుకు వెళ్తానన్నారు. అమ్మ నాకు ఉప్మా వద్దమ్మా, నేను నాన్న బయటికి వెళ్ళొస్తామే. అదేమీ కుదరదు, ఈరోజు అందరూ కలిపి ఉప్మా తినాల్సిందే. ఉప్మా ఉప్మా అంటున్నావేంటే? ఆ ఉప్మా తినలేకే కదే బాబు మాకు ఈ బాధలు. నాన్న మీకు చెప్పిన మెల్లగా కొంచెం ఉప్మా తినేసి మన ఇద్దరం బయటికి వెళ్ళి తినేచొద్దామే. మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో నాకంతా వినిపించిందిలే, నాకంతా అర్థమయ్యింది. సరేలే అమ్మ, మనకి ఇంకా తప్పేది లేదు, ఆ ఉప్మానే గతి. రంగమ్మ, కొమ్ముని టిఫిన్ పట్టుకురా. సార్, ఉప్మా అయితే రెడీ అయిపోయింది, రెండు వచ్చేయండి, అందరూ తినేద్దరిగాని. ఉప్మా అంటానే సిరాకు, అందులోనేమో నువ్వు చేసే వెరైటీ ఉప్మాలన్నీ తినలేకపోతున్నామే. అయినా మీ అమ్మగారికి ఈ బెంగాలీ పని మనిషి ఎక్కడి నుంచి దొరికిందో, మా కర్మ కొద్దు మమ్మల్ని కాల్చుకుని తింటున్నారే బాబు మీ ఇద్దరు. నిజమే నాన్న, అమ్మకి రంగమ్మకి కరెక్ట్ సరిపోయింది. అయినా ఈరోజు ఆ ఉప్మా ఎందుకు చేసావే? అదంతా నాకేమీ తెలియదు సార్, మేడం చెప్పారు ఉప్మా చేయమని, నేను అంతే ఉప్మా చేశాను, అంతేనండి. ఏంటి, నువ్వు చెప్పావా ఉప్మా చేయమని? నీకు తెలుసు కదే ఇది చేసే ఉప్మా మనం తినలేమని, అయినా కానీ దీన్నే ఉప్మా చేయమని చెప్పి మళ్ళీ పైగా కవరింగ్లు ఇస్తున్నావా ఉప్మానే తినాలి అని. అదేంటండి అలా అంటారు? రంగమ్మ బాగా చేస్తుంది కదా. ఏదేది, అది చేసేది బాగుంటుందా? సర్లే, అసలుకే ఉప్మా తినలేమంటే బెంగాలీ స్టైల్ అని చెప్పి వేయవలసినవి అన్నీ మానేసి అక్కర్లేని అన్నీ వేసి వింత వింత ప్రయోగాలన్నీ మా మీద చేస్తున్నారు మీరు. సార్ ఊరుకోండి సార్, ఏంటి సార్ అలా అంటారు? నేను చాలా బాగా చేస్తాను సార్. రంగమ్మ, నువ్వు బాగా చేస్తావని నువ్వు అనుకుంటున్నావంటే తినేవాళ్ళు మాకు తెలుస్తుంది నువ్వు ఎలా చేస్తావో అని. చిన్న పిల్లైనా సరే ఎంత కరెక్ట్గా చెప్పిందో చూడు. లేదు సార్, ఇంకోసారి మీరు అలా అన్నారనుకోండి, నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను సార్. ఏంటి సార్ అలా అంటున్నారు? నేను చేసే భోజనానికి టిఫిన్లకి అయ్య బాబాయ్, మా బెంగాల్లో అయితే అందరూ క్యూ కడతారు తెలుసా. వాళ్ళందరికీ వంటలు చేసుకోవడం రాదేమోనే, అందుకే క్యూ కడుతున్నారు. లేదంటే నెయ్యి తినాల్సిన కర్మ వాళ్ళకేంటో. మేడం, మీరందరూ కలిపి నన్ను ఇలాగా అంటే నేను మాత్రం ఇక్కడ నేను వెళ్ళిపోతా అంతే. ఊరుకుంటారా లేదా? లేదంటే అది మానేసిన పనులన్నీ మీతో చేపిస్తాను చూడండి. మనకెందుకు వచ్చిందిలే, ఆ ఉప్మానే తిందాం పద. అలా వినాలి చెప్పిన మాట. మరి మా మేడమా మజాక? మా మేడంకి అందరూ భయపడాల్సిందే. కరెక్ట్గా చెప్పావు రంగమ్మ.